కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి. ఓయూలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ పోటీలను ఆయన ప్రారంభించారు. తెలంగాణలో 371 కోట్ల నిధులతో అనేక క్రీడా మైదానాలను ఏర్పాటు చేశామన్నారు. రానున్న అకాడమిక్ ఇయర్లో క్రీడా యూనివర్సిటీని, క్రీడా స్కూల్స్ ను కూడా ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. యువకులు డ్రగ్స్, గంజాయి బారిన పడకుండా సీఎం రేవంత్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. యువ క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా గ్రామీణ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు శివసేనారెడ్డి. అఖిల భారత యువజన సమైక్య హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్తో సహా అన్ని డిసిప్లిన్స్కి సంబంధించిన స్పోర్ట్స్ ఈవెంట్స్ను కూడా తెలంగాణలో యువజన సంఘాలు కానివ్వండి, లేకపోతే క్రీడా సంఘాలు కానివ్వండి, లేకపోతే యువకులు వారి మిత్రమండలి అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా 371 కోట్ల నిధులతో ఈరోజు తెలంగాణలో చాలా మటుకు గ్రౌండ్స్ను డెవలప్ చేసినాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రేపు వచ్చే అకాడమిక్ ఇయర్కు యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నాం, స్కూల్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. గతంలో ఏదైతే స్పోర్ట్స్కు దూరంగా పెట్టిన ప్రభుత్వాలు మీరు అందరూ చూసి ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో స్పోర్ట్స్ ఈరోజు పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేసి ఏదైతే డ్రగ్స్ బారిన కానీ లేకపోతే మద్యం బారిన పడినటువంటి ఎంతోమంది యువమిత్రులని స్పోర్ట్స్ సైడు ఈరోజు మరల్చి హెల్దీ తెలంగాణలో భాగస్వాములు కావాల్సిందిగా ఈరోజు తెలంగాణలోని యువమిత్రులందరినీ కోరుకోవడం జరుగుతుంది. వారు కూడా పెద్ద ఎత్తున విలేజ్ లెవెల్ నుంచి విలేజ్, జిల్లా, మండలం, జిల్లా, ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున అన్ని డిసిప్లిన్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు స్పోర్ట్స్ ఈరోజు జరుగుతూ ఉన్నాయని మీ అందరికీ తెలియజేస్తాను. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా స్పోర్ట్స్ ఈవెంట్స్ ఏదైనా ఎనీ ఈవెంట్స్ కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ పూర్తి సహాయ సహకారాలు కూడా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా